శ్రీ వేదభారతి పీఠం వారి బీజాక్షరముల క్షేత్రము ఎంతో సుందరమైన వాతావరణం అండి. ఇక్కడ కూడా పూర్ణ కుంభంతో స్వాగతం పలుకుతారు. అలా ఎవరైతే లోపలికి వస్తారో ముందుగా హోమగుండం ఉంటుంది. ముందుగా శివయ్య దర్శనం మనకు కలుగుతుంది లింగ రూపంలో. అలా కొద్దిగా లోపలికి వస్తే ముగ్గురమ్మల రూపంతో అమ్మవారు ఇలా మనకి దర్శనం ఇస్తారనమాట. మధ్యలో సరస్వతీదేవి అలా వేణ పట్టుకుని ఉన్నట్టుగా. సరస్వతి బీజాక్షరములు ఇక్కడ నాలుక పైన గరికతోటి అదేమో తేనెలో ముంచి ఆ బీజాక్షరం నాలుక పైన రాస్తారనమాట. ఖచ్చితంగా అమ్మవారు జ్ఞానం ప్రసాదిస్తుంది అని. ప్రతిదీ ఎవరైతే వేదం నేర్చుకున్న వాళ్ళు గనక ఈ కార్యక్రమం చేస్తే వారి ద్వారా ఇలా నాలుక మీద రాయబడినప్పుడు వాళ్ళలో జ్ఞానం పెంపొందుతుంది, అమ్మవారి అనుగ్రహం ఉంటుంది అనేది ఒక నమ్మకం. స్వామీజీ వారు మంచి సంకల్పంతో ఈ కార్యక్రమం చేస్తున్నారు. బీజాక్షరములు రాయటం అనేది ఏదైనా సందర్భంలో లేకుంటే ఏదైనా పంచమికి మనం చూస్తూ ఉంటాము. అలాగే సరస్వతి అమ్మవారి జన్మ నక్షత్రం వచ్చినప్పుడు, మూలా నక్షత్రం ఉన్నప్పుడు, అలాంటప్పుడు మాత్రమే మనం ఈ బీజాక్షరాలు అనేవి రాయటం చూస్తాం. కానీ ఇక్కడ ప్రతి నిత్యం బీజాక్షరాలు అనేవి నాలుగు పైన రాయటం జరుగుతుంది.